మనందరి జీవితాల్లో సేవకుడు అనే ఈ పేరెత్తుతున్నదో, మనందరి జీవితాలకు సేవకుడు అనే పాత్ర ఎత్తుతున్నదో చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే సేవకుడు గనక లేకపోతే, సేవకుని యొక్క నడిపింపులో గనక లేకపోతే అనేక మంది తమ జీవితాల్లో వదిలి వచ్చిన మార్గాలు ఏవైతే ఉన్నావో వాటిలో తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ ఉంటారు. నాయనా, విశ్వాసంలోకి వచ్చారా, మీకు అనేక రకాలైన శోధనలు వస్తూ ఉంటాయి. మీరు సేవకుని మాట వినండి, సేవకుని యొక్క అడుగుజాడల్లో నడవండి. సేవకుడు వాక్యానుసారంగా ఏ వాక్యం అయితే ఉపదేశిస్తున్నాడో, ఏ విధంగా అయితే మందను నడిపిస్తున్నాడో ఆ సేవకుని యొక్క సంరక్షణలో మీరు ముందుకు కొనసాగాలి. మీరు నడిస్తే మీకు మంచిది, లేకపోతే అపవాది వెంటనే వచ్చి మీ జీవితాలను చెల్లా చెదురు చేసేస్తాడు. జాగ్రత్త, తద్వారా మీరు తప్పిపోతారు, మార్గము తప్పి బ్రతుకుతారని సేవకుని యొక్క పాత్ర గురించి బైబిల్లో చాలా ప్రాముఖ్యముగా విశదీకరంగా వివరించడం జరిగింది. మన జీవితాల్లో సేవకుని మనం ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నన్ను మాత్రమే కాదు, ఎందరూ మనకు సేవకులుగా తాము పరిచయం చేసుకుని నిస్వార్థమైన సేవ చేస్తున్నారు. అంటే కొంతమంది సంపాదించుకోవడానికి పరిచర్యకు వస్తారు, సంపాదించుకోవడానికి, ఆస్తులు పెంచుకోవడానికి, అంతస్తులు పెంచుకోవడానికి, స్థలాలు, భవనాలు, రకరకాలుగా వారి జీవితాల్లో ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకోవడానికి, లోక సంబంధమైన స్థితిలో వారు అభివృద్ధి చెందడానికి పరిచయం చేసే ఉంటారు. నేను వారి గురించి మాట్లాడట్లేదు. నిజముగా యథార్థముగా ఆత్మీయులందరూ కూడా క్రీస్తు వంటి వారు కావాలని, ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందాలని ఎందరైతే మంచి ఉపదేశాలు చేస్తారో, మంచి ప్రసంగాలు చేస్తారో, మంచి సువార్త ప్రకటిస్తారో అలాంటి సేవకుల యొక్క మాట ఖచ్చితంగా మనమందరం కూడా వినవలసినదే.